హాయ్ ఫ్రెండ్స్, మన పురాణాల్లో శివపార్వతుల కలయికైనటువంటి అర్ధనారీశ్వర రూపాన్ని చూసాం. కానీ అక్షరాల ప్రకృతిలో ఒకే శరీరంలో సగం ఆడ సగం మగ లక్షణాలతో ఒక వింత జీవి మన కళ్ళ ముందు కనిపిస్తే ఆగ్నేయాసియా అడవుల్లో కనిపించే గ్రేట్ మోర్మాన్ అనేటువంటి సీతాకోక చిలుక ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని రెక్కల రంగులు ఆకారము చూస్తే అచ్చం మన అర్ధనారీశ్వర తత్వాన్ని గుర్తు చేస్తాయి. అసలు ఈ ప్రకృతి వింత వెనుక ఉన్నటువంటి ఆ శాస్త్రీయ మర్మం ఏంటి? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. ఈ వింత రూపాన్ని శాస్త్రవేత్తలు బైలేటరల్ గ్రైనెండ్రోమార్ఫిజం అని పిలుస్తున్నారు. షాకింగ్ విషయం ఏంటంటే ఈ సీతాకోక చిలుక శరీరం మధ్యలో ఒక గీత గీసినట్లుగా ఒకవైపు మగ లక్షణాలు, మరోవైపు ఆడ లక్షణాలు పక్కాగా కనిపిస్తాయి. దీనివల్ల ఒక రెక్క రంగు నల్లగా ఉంటే మరో రెక్క రంగు రంగులతో మెరిసిపోతూ ఉంటుంది. ఇది కేవలం రంగుల్లోనే కాదు, అక్షరాల వాటి అంతర్గత అవయవాల్లో కూడా ఈ విభజన ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అసలు ఈ వింత రూపం ఎలా ఏర్పడుతుంది? శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం గుడ్డు లోపల కణ విభజన జరిగే సమయంలో సెక్స్ క్రోమోజోములు సరిగ్గా విడిపోవడంలో వైఫల్యం చెందుతాయి. దీనివల్ల ఆ జీవి శరీరంలో కొన్ని కణాలు మగ డిఎన్ఏను, మరికొన్ని కణాలు ఆడ డిఎన్ఏను పొందుతాయని పరిశోధకులు వివరిస్తున్నారు. ఫలితంగా ఆ జీవి ఒక శరీరంలో రెండు విభిన్న లింగ లక్షణాలతో పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. నిజానికి ఈ పరిస్థితి ప్రకృతిలో అత్యంత అరుదుగా సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కేవలం సీతాకోక చిలుకల్లోనే కాదు, అప్పుడప్పుడు పక్షులు, పీతలు, ఇంకా కొన్ని రకాల కీటకాల్లో కూడా ఈ బైలేటరల్ గ్రైనెండ్రోమార్ఫిజం కనిపిస్తుంది. అయితే గ్రేట్ మోర్మాన్ సీతాకోక చిలుకలో ఉండే ఆ స్పష్టమైన విభజన దీనిని ప్రపంచంలోనే అత్యంత అందమైన ఇంకా వింతైన జీవిగా మార్చిందని నిపుణులు భావిస్తున్నారు. అసలు ఇలాంటి జీవులు సంతానోత్పత్తి చేయగలవా? ఈ వింత సీతాకోక చిలుకలు అక్షరాల రెండు లింగాల లక్షణాలు కలిగి ఉన్నా చాలా సందర్భాల్లో ఇవి వంధ్యత్వానికి గురవుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తమ జాతికి చెందిన ఇతర సీతాకోక చిలుకలతో ఇవి జతకట్టడం కూడా చాలా కష్టమని, వీటి ఆయుష్ కూడా సాధారణం కంటే తక్కువగా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. నిజానికి ఈ గ్రేట్ మోర్మాన్ సీతాకోక చిలుక మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తోంది. ప్రకృతిలో ఏది ఒక తీరులో ఉండదని, అప్పుడప్పుడు జరిగే ఇలాంటి జన్యుపరమైన పొరపాట్లు అద్భుతమైన రూపాలకు దారితీస్తాయని ఇది నిరూపిస్తోంది. మన పురాణాల్లోని అర్ధనారీశ్వర రూపానికి ప్రకృతి ఇచ్చిన ఒక సజీవ నిదర్శనం ఈ సీతాకోక చిలుక. జెనెటిక్ ఇంజనీరింగ్, జీవశాస్త్ర పరిశోధనలకు ఇలాంటి జీవులు ఒక గొప్ప ప్రయోగశాల లాంటివని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గ్రేట్ మోర్మాన్ గాథ సైన్స్కి అలాగే ప్రకృతి వైవిధ్యానికి మధ్య ఉన్నటువంటి ఒక అద్భుతమైన వంతెన. ఆ సగం ఆడ సగం మగ రెక్కల వెనుకున్నట్టు దాగి ఉన్న ఆ శాస్త్రీయ నిజం మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ప్రకృతి సృష్టించిన ఈ వింత జీవి గురించి మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి. మరిన్ని వైరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.